అందరికీ వెరీ గుడ్ మార్నింగ్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పట్టి పీడిస్తున్నటువంటి రెండు విషప పత్రికలు ఏదైతే ఉన్నాయో, ఒకటి బూతు జ్యోతి, రెండు రోతనాడు. ఈ పత్రికల్లో వచ్చేటటువంటి విషపూరితమైనటువంటి కథనాలు ఏ విధంగా ప్రజల మెదడులో విషాన్ని ఎక్కించాలనేటటువంటి ఒక ఆర్గనైజ్డ్ కుట్రగా వీళ్ళు వార్తలు రాస్తారనడానికి ఈరోజు కూడా ఆ బూతు జ్యోతి పత్రికలో సజ్జల రామకృష్ణారెడ్డి గారి మీద వేసినటువంటి ఒక అసత్య కథనం. కబ్జాల పునాదిపై సజ్జల సామ్రాజ్యం అంటే హెడ్డింగ్ పెట్టి ఒక 3 ఫోటోలు, అరటి తోట ఫోటో, గెస్ట్ హౌస్ ఫోటో, మామిడి తోట ఫోటో, ఇవన్నీ ఆ ఫోటోలు వేసేసి ఇక్కడ కబ్జా జరిగిపోయింది, ఆక్రమించేశారని చెప్పి ఏదైతే ఒక తప్పుడు కథనం. ఆల్రెడీ జనవరి నెలలో మీరు ఇలానే రాస్తే దాని మీద ఆల్రెడీ వివరణ ఇవ్వడం జరిగింది. ఇంకోసారి ఇలాంటి వార్తా కథనాలు రాస్తే పరువు నష్టం దావేస్తామని కూడా క్లియర్గా చెప్పడం జరిగింది. ఎందుకంటే మీరు 1995 సంవత్సరంలో ఇక్కడ సజ్జల రామకృష్ణారెడ్డి గారు వాళ్ళ బ్రదర్స్ ఇక్కడ భూములు కొనుగోలు చేస్తే రైతుల దగ్గర నుంచి లింక్ డాక్యుమెంట్స్ అన్ని చూసే కొనుగోలు చేశారు. 2005లో ఆ భూముల్ని తన సోదరులకు ఇచ్చేశారు సజ్జల రామకృష్ణారెడ్డి గారు. అంటే 20 సంవత్సరాల క్రితమే నుంచి సజ్జల రామకృష్ణారెడ్డి గారికి అక్కడ ఉన్నటువంటి భూములకి సంబంధం లేదు. ఈరోజు ఒక సెంటు భూమి కూడా అక్కడ లేదు. కానీ మీరు ఆల్రెడీ ఇక్కడ సజ్జల గారి ఎస్టేట్ అని, సజ్జల సామ్రాజ్యం అని ఇష్టం వచ్చినట్టుగా తప్పుడు వార్తలు. ఆల్రెడీ ఇలానే అంతకుముందు జత్వానికి సంబంధించి కూడా రాశారు. ముంబై నటికి వేధింపులు, సజ్జల సహాయం అని రాస్తే ఈనాడు అండ్ వర్లరామయ్య గారి మీద వార్తలు రాసినటువంటి వార్తల్ని తెలుగుదేశం ఆఫీస్లో ఉండేటువంటి వర్లరామయ్య మీద, ఈనాడు పత్రిక మీద ఆల్రెడీ పరువు నష్టం దావా చేశారు. లీగల్ నోటీసులు కూడా వాళ్ళకి పంపించడం జరిగింది. అయినా ఇప్పుడు మళ్ళీ ఈ బూతు జ్యోతి మారకుండా ఇలాంటివి రాసి అసలు ఎంత దారుణం చూడండి. ఆ రోజు జనవరి నెలలో వీళ్ళు వార్త రాశారు. రాసినమ్మటనే సనాతన ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఆయన విచారణకు ఆదేశించాడు. కానీ ఆ రోజు అటవీ శాఖ అధికారులు అక్కడ ఏం లేదండి, అసలు అటవీ శాఖకి ఈ భూములకి సంబంధం లేదని తేల్చి చెప్పారు. ఇప్పుడు జనవరి 8, 2025 సజ్జల కబ్జాపై అటవీ శాఖ హ్యాండ్స్ అప్ అని మీరే పెట్టారు. పెట్టినాక మళ్ళీ కలెక్టర్ మీద ప్రెజర్ తెచ్చి మీరు ఈరోజు అక్కడ జరిగిందని చెప్పి చూపించాలనేటువంటి కుట్రలో భాగంగా, అందుకని లోపలికి వెళ్తే మీరు అక్కడ ఒప్పుకున్నారు. అటవీ శాఖ అధికారులు ఈ భూమి మాది కాదంటూ చేతులు ఎత్తేశారు. కలెక్టర్ సీరియస్గా తీసుకొని గట్టి ఆదేశాలు ఇచ్చాడంట. కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ గట్టి ఆదేశాలు ఇచ్చి తేల్చేశారంట. మళ్ళీ లోపలికి వెళ్తే మీరే రాస్తారు, సజ్జల కుటుంబీకులకు కూడా ఇక్కడ రెవెన్యూ పొలం సర్వే నెంబర్ సో సర్వే నెంబర్లో 200 ఎకరాలకు పైగా భూములు ఉన్నాయి. ఇందులో సజ్జల సోదరుడు దివాకర్ రెడ్డి తనయుడు సందీప్ రెడ్డి పేరిట 130 ఎకరాలు, కుటుంబ సభ్యుల పేరుతో మిగతా భూములు సజ్జల ఎస్టేట్లో ఉన్నాయి. వీటిలో కొన్ని రిజిస్ట్రేషన్ అయిన భూములు ఉన్నాయి. వీటిలో సుమారు 146 ఎకరాల పట్టా భూమి, ఇవన్నీ మొత్తం మీరే డీటెయిల్స్ రాశారు. మళ్ళీ మీరు ఆక్రమించేశారని రాస్తారు. అంతకుముందు కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి మీద కూడా ఇలానే ఆల్రెడీ 3 సార్లు కోర్టులో అది ఏమీ లేదు, అది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి భూమి అని చెప్పినా కూడా మళ్ళీ మీరు అలానే రాసి అడవిని ఆక్రమించేశారు అని చెప్పి ఇప్పుడు కూడా సేమ్. ఎన్నాళ్ళు ఇలాంటి వార్తలతో బతుకుతారు? మనిషికి ఒక మాట, గొడ్డుకో దెబ్బ అని సామెత ఉంటుంది. మీలాంటి ఉగ్రవాదులకి పత్రికల ముసుగులో తెలుగుదేశం పార్టీకి కొమ్ము కాస్తూ ప్రజల మెదడులో ఒక విషాన్ని జిమ్ముతున్నటువంటి మీలాంటి ఉగ్రవాదులకి ఏ విధంగా చెప్పినా కూడా అర్థం కాదు. ఇలానే మీరు రాష్ట్ర ప్రజల మీద మీ ఉగ్రవాదాన్ని, ఉన్మాదాన్ని ఈ పత్రికల రూపంలో చూపిస్తారనడానికి ఇది ఒక నిదర్శనం. తప్పుడు వార్తలు మళ్ళీ రాస్తే ఖచ్చితంగా లీగల్గా పోతాం. ఎవరిని కూడా వదిలేటటువంటి ప్రసక్తి లేదు. బూత్ కిట్టు క్లియర్గా నీకు కూడా చెప్తున్నా, ఖచ్చితంగా ఇలాంటి మీద మీ మీద పరువు నష్టం దావా ఖచ్చితంగా వేస్తాం. ఇంకో వార్త ఈనాడు దినపత్రికలో 2వ విడత భూ సమీకరణకు రైతులు సానుకూలం. అప్పుడే డిసైడ్ అయిపోయింది. రాజధాని ప్యాకేజ్ అమలు చేస్తే అభ్యంతరం లేదు. 4 గ్రామాల్లో 9617.58 ఎకరాలు అంటే దాదాపు 10,000 ఎకరాల భూ సమీకరణ. పెదకూరపాడు నియోజకవర్గంలో గ్రామ సభలు, దాంట్లో ఎండ్రాయి గ్రామ సభలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్. సో రైతులు మొత్తం 14 అంశాలతో కూడినటువంటి వినతి పత్రం అందించారంట. ఎండ్రాయి గ్రామ సభలో ఒక మహిళా రైతు తన భూమి ఇవ్వనంటూ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆల్రెడీ 34,000 ఎకరాలు, 35,000 ఎకరాలు దాదాపుగా సేకరించారు. 20,000 ఎకరాలు ఉంది అంటే 55,000 ఎకరాలు ఉంది. మీరు ఇంకొక 45,000 ఎకరాలు సేకరించే దాంట్లో భాగంగా 10,000 ఎకరాలు భూ సమీకరణ అని ఈరోజు చేస్తున్నారు, ల్యాండ్ పూలింగ్ అని. అంటే 1,00,000 ఎకరాలు 1,00,000 కోట్ల అప్పులు తెచ్చి 1,00,000 ఎకరాలు 3 పంటలు పండేటటువంటి భూములు అక్కడ క్లియర్గా రాశారు. 3 పంటలు పండేటటువంటి అదే చూడండి, 3 పంటలు పండే భూములకు జరీబు ప్యాకేజీ 1,450 గజాలు ఇవ్వాలని రైతులు డిమాండ్ చేశారంట. కొంతమంది రైతులు అంటే ఒక రైతుని రాశారు, కానీ కొంతమంది మహిళా రైతులు అభ్యంతరం వ్యక్తం చేశారనే దాంట్లో సారాంశం. మహిళా రైతులను ఎవరైనా కూడా. సో ఎందుకు ఈ భూములు ఇంకా సేకరణ చేసి ఏం చేద్దాం అనుకుంటున్నారు ఈ రాష్ట్రాన్ని? ఎంత దుర్మార్గం! 1,00,000 ఎకరాలు 3 పంటలు పండే భూముల్ని నాశనం చేసి
హరితాంధ్రప్రదేశ్ని ఈరోజు రియల్ ఎస్టేట్ కోసం నాశనం చేస్తూ ఉంటే హైదరాబాద్ యూనివర్సిటీలో మనం చూసాం. హైదరాబాద్లో సెంట్రల్ యూనివర్సిటీలో అక్కడ భూములకు సంబంధించినటువంటి దాంట్లో 400 ఎకరాలు పోతుంటే అని ఎంత రాద్ధాంతం జరిగింది. ఇక్కడ 1,00,000 ఎకరాలు ఇలా జరుగుతుంటే మేధావులు ఏమైపోయారో మరి వాళ్ళు మాట్లాడరు. రౌండ్ టేబుల్ సమావేశాలు పెట్టాలి కదా, అప్పుడు వచ్చి మాట్లాడాలి కదా. పర్యావరణం ఎంత దెబ్బతింటా ఉంటే ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఈరోజు నెత్తిన గుదిబండ పెడతా ఉంటే. ఇంకొక వార్త ఈరోజు మీకు చూస్తే అసలు ఈ వార్త ఎందుకు ఇంత హైలైట్గా చదువుతున్నామని అనుకోవచ్చు చూసేటప్పుడు. ఐటీ శాఖ సంప్రదింపుల కమిటీలో మార్పు. ఇదేముంది పెద్దగా అని మనం అనుకుంటారు చూసేవాళ్ళు. కానీ లోపలికి వెళ్తే ఐటీ ఎలక్ట్రానిక్స్ పరిశ్రమల నుంచి భూ కేటాయింపు ప్రోత్సాహకాల కోసం అందిన దరఖాస్తులను కమిటీ పరిశీలిస్తుంది. 50 ఎకరాలకు మించి భూ కేటాయింపుల కోసం అందిన దరఖాస్తుల్ని రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహ కమిటీ పరిశీలనకు పంపుతుంది. అంటే 50 ఎకరాల లోపు భూములు కేటాయించేదానికి ఇప్పుడు ఉరుసా ఉంది. ఓ చోట 3.5 ఎకరాలు కేటాయించారు, ఓ చోట 56 ఎకరాలు కేటాయించారు, 56.5 ఎకరాలు. ఇలాంటి ఉల్ఫా కంపెనీలకి 50 ఎకరాల లోపు భూములు కేటాయించేదానికి మనం ఇప్పుడు స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ కౌన్సిల్కి పంపాల్సిన పని లేదంట. డైరెక్ట్గా వీళ్ళు ఒక కమిటీని వేసేసారు. ఆ కమిటీ వాళ్ళు డిసైడ్ చేసి వాళ్ళకి ల్యాండ్ అలొకేషన్ చేసేయచ్చు. దానికి ఓకే చేసేస్తే మంత్రివర్గం ఆమోదం తెలిపేసింది. అంటే అడ్డగోలుగా దోపిడీకి ఇంకా మార్గం సుగమం చేశారంటానికి ఇది ఒక ఉదాహరణ కదా. దీన్ని రాయరు వార్త. ఎలా ఉంటాయి చూడండి వాళ్ళ వార్తలు. అడ్డగోలు దోపిడీకి ఇది ఇంకో నిదర్శనం. వాళ్ళ కంపెనీలకు 20 ఎకరాలు, 25 ఎకరాలు, 30 ఎకరాలు, లేదా 49.9 ఎకరాలు, 50 ఎకరాల లోపు కదా. ఆ కమిటీ నిర్ణయం చేసింది, డైరెక్ట్గా అప్రూవల్ ఇచ్చేస్తారు. అయినా స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు ఆమోదం తెలిపే కదా మనం మీరు ఇచ్చింది వర్షాకి. రాజు దలుచుకుంటే వాళ్ళు దోచుకోవడానికి వదవ అన్నట్టు వాళ్ళ భూమి ఆయనే. అట్లానే ఉంది ఈరోజు చూస్తే. అమరావతి అక్షయ పాత్ర ప్రధానికి వివరించిన సీఎం చంద్రబాబు పునఃప్రారంభానికి రావాలని చెప్పి మోదీకి ఆహ్వానం. పునఃప్రారంభం ఏంటి? అమరావతి ఏమైనా ప్రారంభం అయితే మళ్ళీ ప్రారంభిస్తున్నారా? ఆల్రెడీ అమరావతికి ఒకసారి శంకుస్థాపనలు చేయడానికి వచ్చాడు, మళ్ళీ ఇంకోసారి శంకుస్థాపనలు చేయడానికి నరేంద్ర మోడీ గారిని ఆహ్వానిస్తున్నారు. అప్పుడే కొన్ని వందల కోట్ల రూపాయలు తగలేశారు. గుప్పిడి మట్టి, చెంబుడు నీళ్లు మా మొహాన్ని చల్లారని చెప్పి ఆ స్పెషల్ హెలికాప్టర్లో పైన తిరిగి చల్లారు. మీరే చెప్పారు కదా. ఇప్పుడు 500 కోట్ల పైగా ఖర్చు పెట్టి రాజధాని మళ్ళీ శంకుస్థాపన కార్యక్రమానికి మోడీ గారిని ఆహ్వానిస్తూ ఉన్నారు. 5 లక్షల మంది జనాలని గ్యాదర్ చేసి. అక్షయ పాత్ర అమరావతి ఎట్లా అయింది? అక్షయ పాత్ర అంటే ఏంటి? 3 పంటలు పండేటటువంటి భూముల్ని సర్వనాశనం చేసి దాన్ని అక్షయ పాత్ర అని ఎవడన్నా అంటాడా? 1,00,000 ఎకరాలు భూమిని సాగు నుంచి తీసేసి దాన్ని బీడుగా చేసేసి 3 పంటలు పండే భూముల్ని నాశనం చేస్తే మళ్ళీ దాన్ని అక్షయ పాత్ర అని చెప్పి ఏ విధంగా అంటారు చంద్రబాబు నాయుడు గారు? దాంట్లో ఈనాడులో లోపలికి వెళ్తే మ్యాటర్ ఉంది, చాలా సీరియస్ మ్యాటర్ ఇది. గతంలో ప్రధానిని కలిసినప్పుడు వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని బహుకరించడం, శాలువాతో గౌరవించడం వంటివి చంద్రబాబు సాంప్రదాయంగా పాటించేవారు. పహల్గామ్లో ఉగ్రదాడి నేపథ్యంలో ఈసారి వాటికి దూరంగా ఉన్నారు. అదే జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి అదే వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని బహుకరించి శాలువా కప్పితే వెంకటేశ్వర స్వామి విగ్రహాలకి ఎన్నెన్ని డబ్బులు అవుతున్నాయి, ఎవరి డబ్బులు ఇవన్నీ, ఎందుకు ఇలా వృధా చేస్తున్నారని చెప్పి రాశారు మీ పత్రికల్లో. వెంకటేశ్వర స్వామి విగ్రహం ఇవ్వటం తప్ప ఏమన్నా రాష్ట్రానికి ఉపయోగం ఉందా అని చెప్పి రాశారు మీ పత్రికల్లో. మర్చిపోయారా మీ బోకు పత్రికలో రాసినటువంటి ఈ చండాలపు వార్తల్ని? ఇప్పుడేమో అసలు దాని మీద ఒక పెద్ద వార్తలాగా ఎప్పుడు బహుకరించడం శాలువాతో సాంప్రదాయంగా పాటిస్తాడు చంద్రబాబు. ఏది మీరు చేస్తే ఏం చేసినా సాంప్రదాయం, అవతల చేస్తే డాష్ డాష్ డాష్. మీరు ఏం చేస్తున్నా సంసార పక్షం, అవతల చేస్తే అది డాష్ డాష్ డాష్, అది బూతు. తప్పుడు ప్రచారాలు చేసే వైకాపాపై చట్టపరంగా చర్యలు తీసుకుంటాం. ఉల్ఫా క్లస్టర్స్ అదే ఉల్ఫా క్లస్టర్ సహ వ్యవస్థాపకుడు సతీష్ అబ్బూరి, ప్రమోటర్ హరీష్ కోయ రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా వైకాపా శ్రేణులు కుట్రలు పన్నుతున్నాయని చెప్పి ఏదైతే అద్దెంట్లో ఓ ఫ్యామిలీ ఉండేటటువంటి ఇంటిని అడ్రస్గా పెట్టి ఊరు పేరు లేకుండా ఫోన్ నెంబర్ లేకుండా ఒక బోగస్ కంపెనీని సృష్టించిన మీరే మా మీద విమర్శలు చేస్తే, నీతిగా నిజాయితీగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఓటర్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మేలు చేకూరాలని చెప్పి నిరంతరం అనుకునేటటువంటి మేము ఇంకెంత గట్టిగా మాట్లాడాలి మీ మీద? ఇప్పటికే చెబుతాం, మీది ఒక ఊరు పేరు లేనటువంటి ఒక ఉల్ఫా కంపెనీ, మీకు భూములు ఇవ్వటాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోం. నిజంగా మీరు ఎన్ఆర్ఐలు, ఇంకొక ఆయన ఎన్ఆర్ఐలు జోలికి వస్తే కబడ్దారంట. కేసినేని శివనాథ్ ఆగ్రహం, జగన్ రెడ్డి అన్న బ్యాచ్పై కేసినేని శివనాథ్ ఆగ్రహం. ఎన్ఆర్ఐల జోలికి ఎవరు రాలా? ఎన్ఆర్ఐల ముసుగులో ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఈ ఆధ్వర్యంలో
భూముల్ని దోచిపెట్టేటటువంటి కార్యక్రమం చేస్తే ఖచ్చితంగా అడ్డుకుంటాం. అది ఎన్ఆర్ఐ కాదు, ఇంకోళ్ళు కాదు. నిజంగా ఆ కంపెనీకి అర్హత ఉంటే ఎస్ మేము అందరం స్వాగతిస్తాం, మేము భూములు ఇమ్మని అడుగుతాం. కానీ ఇలాంటి ఊరు పేరు లేకుండా నారా లోకేష్ బినామీ కంపెనీలకు దోచి పెడతామంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఊరుకోం. కేసులు పెడతావు, చట్టపరంగా చర్యలు తీసుకుంటావు, లీగల్గానే మేము కూడా పోతాం. అయినా ఇప్పుడు నువ్వు ఇప్పటికి 2 సార్లు మాట్లాడావు. నీకు భూమి ఎంత కేటాయించారో అఫీషియల్గా జీవో ఎందుకు చూపించట్లా? అఫీషియల్గా నీకు భూమి 99 పైసలకు కేటాయించారా, లేదంటే మీరు అన్నట్టుగా ₹1,00,000 కేటాయించారా? నువ్వు ఎందుకు జీవో చూపించట్లేదు? ఉల్ఫా కంపెనీ వ్యవస్థాపకుడు, మీరు ఒక కంపెనీ, మళ్ళీ దానికి నువ్వు వ్యవస్థాపకుడు. ఇలాంటి బోగస్ కంపెనీలు చాలా ఉన్నాయి. అట్లాంటి పేరుతో దోచుకుంటా అంటే ఇక్కడ ఎవడు కూడా ఊరుకోడు. కేసినేని శివనాథ్ చిన్నియో బొన్నియో మీరు కూడా చెబుతా ఉన్నా. ఎన్ఆర్ఐలు దొరికొస్తే ఖబర్దార్ అన్నారు కదా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భూములు కబ్జా చేయాలని, భూములు దోచుకోవాలని వస్తే మేము కూడా ఖబర్దార్. ఖచ్చితంగా లీగల్గా పోతాం, ఎక్కడ కూడా తగ్గేదేలే.